జనరల్‌గా తెలుగు ఉన్నటువంటి ఇప్పుడు ఫీల్డ్‌లో సినిమా ఫీల్డ్‌లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మోడలింగ్ విషయంలో గానీ అంటే బాగా రాణించారు. అంటే ఇక్కడ నిడుతనం మాత్రం చూపెడతానికి ఇష్టపడతారు. అందుకనే బయట వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటున్నారు. మీరేమో మోడలింగ్ ఉంది ఇక్కడ అంటారు. దీని ఎలా? నన్ను పరశుల్ గారు ఏ బుడదానా అని పిలుస్తారు. అందరికంటే చిన్న ఇప్పుడు కాలేజీలో ఎవరైనా ప్రపోజ్ చేశారు? చేయరంటావా? చేశారు. చేస్తారు కదా. వందల మంది ఒక్కరా ఇద్దరా? చాలా మంది ఉన్నారు, చాలా మంది చేశారు. కానీ నేను ఏంటంటే కొంచెం ఏమంటారు మూడీగా మూడీ అనొచ్చో లేకపోతే కోపిష్టి అనొచ్చో సంథింగ్ వాట్ ఎవర్. నా పని అయితే నేను చూసుకుంటాను. అమ్మాయి కదా, అమ్మాయి. అందుకే డేర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, భయపడి కామ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువ ఎక్స్ట్రా చేసిన వాళ్ళకి లాగ్ రెండు పీకించుకున్న వాళ్ళు ఉన్నారు. సో అన్నీ ఉంటాయి. ఎక్స్ట్రాస్ అంటే ఎక్స్ట్రాస్ అంటే శృతి మించి ఇప్పుడు వచ్చి ప్రపోజ్ చేయడం అనేది అంతవరకు ఎవరైనా అది కామన్. అది ఓకే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేస్తాం, ఇట్స్ ఓకే కూల్. అది వినకుండా ఎప్పుడు వచ్చేటప్పుడు ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ నాకే మళ్ళీ ఒక గ్రీటింగ్ కార్డులో పెట్టి అలా ప్రపోజ్ చేసి నా పర్మిషన్ లేకుండా నా ఫొటోస్ మీద బ్యాక్ సైడ్ బ్లడ్ తో రాయడం. అంతే. ఎందుకు కాల్ చేసి రండి అంటే వెళ్ళడం తప్ప నేను ఆఫర్ ఇవ్వండి నేను మూవీ చేస్తాను ఎట్లా నేను వెళ్ళి అడుగుకోలేదు. బికాజ్ ఎందుకు అంటే మనకు మేము అవసరం లేదు. నాకు నేను అసలు ఫస్ట్ మూవీస్లోకి ఎంత రావడానికి ముందనే తను నేను జగదేవ్ చూసినప్పుడు ఫ్లాట్ అసలు ఎన్నిసార్లు చూసాను మనకు బాగా శ్రీదేవి చూసింది అసలు. నేను ఇంకా ఆ తర్వాత నాకు ఏ హీరోయిన్ కూడా అంత పరిపూర్ణంగా నచ్చదు. నాకు శ్రీదేవి తర్వాత ఎవ్వరూ నచ్చరు వచ్చిన ఇప్పటి వరకు కూడా. అంటే తను 100కి 100 మార్కులు ఇవ్వచ్చు నా దృష్టిలో. అందరికీ అవ్వాలని రూల్ ఏం లేదు. మమ్మే నా విషయంలో మమ్మకి నాకే గొడవ అవుతుంది. ఆవిడేమో సావిత్రి ఫ్యాన్, నేనేమో శ్రీదేవి అంట. సో మా మదర్ అంటారు ఏం కాదు సావిత్రి అంటారు, ఏంటి ఆవిడ అని నేను అంటాను. సో ఆ రోజుల్లో వాళ్ళకి కానీ ఆ సిచ్యువేషన్స్ లేవు. ఒక చెల్లెలి క్యారెక్టర్ వేస్తే ఇంకా మొత్తం చెల్లెలే, అమ్మాయి ఇంకా హీరోయిన్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఒక 10 years ఇండస్ట్రీలో వ్యామ్ క్యారెక్టర్ వేసిన ఐటమ్ సాంగ్ చేసిన వాళ్ళు మొత్తం అంటే వాళ్ళకంటూ ఒక తీసుకొచ్చారు కదా, ఎక్కడి నుంచి సన్నీ లియోన్ తీసుకొచ్చి ఇక్కడ ఉక్కారు కదా. మంచి ప్రొడ్యూసర్ కూర్చోబెట్టి పైచా అని చెప్పి అడగాలి. కానీ ఆ సిచ్యువేషన్స్ లేవు. ఒక చెల్లెలి క్యారెక్టర్ వేస్తే ఇంకా మొత్తం చెల్లెలే, అమ్మాయి ఇంకా హీరోయిన్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఒక 10 years ఇండస్ట్రీలో వ్యామ్ క్యారెక్టర్ వేసిన వాళ్ళు ఐటమ్ సాంగ్ చేసిన వాళ్ళు మొత్తం ఐటమ్ అంటే వాళ్ళకంటూ ఒక తీసుకొచ్చారు కదా, ఎక్కడి నుంచో సన్నీ లియోన్ తీసుకొచ్చి ఇక్కడ ఉక్కారు కదా. దాన్ని అది ఎవరిని అడగాలి మీరు? మంచి ప్రొడ్యూసర్ కూర్చోబెట్టి ఏంటి మీకు పైచా అని చెప్పి అడగాలి.